ఆకాశవాణి సింగిడి ఈనాటి కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు. సింగిడి కార్యక్రమానికి స్వాగతం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల అంతా కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేద్దాం అన్న ఉద్దేశంతో మరి మొదటి కార్యక్రమం ఈ రోజు మనతో డాక్టర్ విజయభవాని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మా కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం. థ్యాంక్ యూ. శ్రోతలందరూ కూడా డాక్టర్ విజయభవాని గారు ఎవరు అని అనుకుంటున్నారేమో. మేడం మ్యాగ్నా కార్టా అనే ఎన్జిఓకి ఫౌండర్. ఆవిడ సామాజిక కార్యకర్త. గత 23 ఏళ్లుగా జెండర్ ఈక్వాలిటీ అలాగే జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు. రకరకాల సంస్థలతో ప్రభుత్వాలతో కలిసి మేడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సక్సెస్ఫుల్గా చాలా మందిలో చైతన్యం కలిగించడంలో మేడం చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు నాయకత్వ పాత్రల్లో మహిళలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మేడం. మరి గత సంవత్సరం G20 అనే బృహత్ కార్యాన్ని మనం చేపట్టాం మన కంట్రీలో. సో G20లో మహిళలకి సంబంధించి ఎంపవర్ 20 కార్యక్రమంలో మరి మహిళల ఎంపవర్మెంట్ గురించి, మహిళల్లో ఎలా సాధికారత తేవాలి అన్న విషయం మనం మాట్లాడాం. విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అని. అలాగే అందులో భాగంగా ఎన్నో సక్సెస్ స్టోరీస్ విన్నాం కూడా మనం. మరి దాని శాతం ఎంత ఉంది అని ఆలోచిస్తే సక్సెస్ఫుల్గా నాయకత్వ పాత్రల్లోకి వచ్చిన మహిళల శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనం గ్లోరిఫై చేసినప్పటికీ కూడా G20లో భాగంగా వి షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఈ రోజు దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మేడం. తప్పకుండా. ఇప్పుడు మనం మీరు అన్నట్టు G20 మనకు ఒక మైలురాయి లాంటిది మన దేశానికి. ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి మన దేశం G20ని లీడ్ చేసింది. అంటే మనం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనే పదం ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. మన రాణి పద్మిని దగ్గర నుంచి, మనకి జిజియాబాయి దగ్గర నుంచి, మనకి నాయకత్వ లక్షణాలున్న మహిళలు మన దేశానికి అసలు కొదవలేదు. ఎప్పుడు కూడా మనకి ఉన్నారు. సంగతి కాదు అది, ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం. కానీ మధ్యకాలంలో మరి మనం చూసుకుంటే మహిళల పాత్ర, మహిళలు బయటకు రావటం అనేది చాలా తగ్గిపోయింది. మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తుందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చూసుకున్నా, లేకపోతే జాబ్స్లో చూసుకున్నా, ఎంట్రీ లెవెల్లో అందరు మహిళలు కూడా మీకు 50-50 కనిపిస్తారు. పురుషులు మహిళలు మీకు 50-50, లేకపోతే 75% ఉమెన్ కనిపిస్తారు మీకు. సో అదేంటంటే కొత్తగా ఉద్యోగం వచ్చింది, కొత్తగా చదువు అయ్యింది, ఉద్యోగంలోకి వెళ్ళారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పడతానంటే కుటుంబాన్ని తప్పు పడతాను. ఎందుకంటే కుటుంబంలో ఒక అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసుకో అమ్మా, కానీ పెళ్ళయిన తర్వాత మీ అత్తవారి ఇష్టం, అంతవరకు చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నువ్వు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం కూడా మన పిల్లల్ని పెళ్లికి మాత్రమే పెంచుతున్నామా, పెళ్లి చేయడం కోసం మాత్రమే వాళ్ళని చదివిస్తున్నామా, వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నంత వరకు ఓకే, పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నా, నీలో ఎంత కెపాసిటీస్ ఉన్నా, నీలో ఎంత ముందుకు చొచ్చుకుపోయే గుణాలున్నా కూడా మీ అత్తవారి ఇంట్లో వాళ్ళు గనక పర్మిట్ చేస్తే మాత్రమే నువ్వు అది చేయగలవు సుమా, ఒక స్త్రీగా నువ్వేమీ చేయలేవు అని మనం మన అమ్మాయిలకి నేర్పుతున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో ఇలాంటి సమయంలో మనకి సాధికారత అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసి అత్తారింటికి పంపించే మనిషిగా కాకుండా ఒక అమ్మాయి అని ఒక ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మాత్రమే సాధికారత గురించి మనం మాట్లాడగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఓన్లీ 3% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. అంటే మిగతా వాళ్ళకి లేదా, వ్యక్తిగతంగా అంటారా వృత్తిపరంగా అంటారా? వృత్తిపరంగా. అంటే మిగతా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా, వాళ్ళల్లో అంత సామర్థ్యం లేదా. ఆ 3% ఎందుకున్నారంటే వాళ్ళకి అంత అనుకూలమైన ఫ్యామిలీ ఉంది కాబట్టి. 100% మేడం, అవును. మిగతా 97%కి అంత అనుకూలమైన ఫ్యామిలీస్ లేవు కాబట్టి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే
మనం హ్యాపీగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నా కానీ ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నట్టయితే గనక ఆ సక్సెస్ స్టోరీస్లో ఉన్న సక్సెస్ఫుల్ మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్, సపోర్ట్ చేసే కన్న తల్లిదండ్రులే కాదు, మెట్టినింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టే వాళ్ళు ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. కానీ ఆ లగ్జరీ ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకి ఉండాలి అన్నది మన కోరిక. ఇప్పుడు ఎక్కడైతే ఒక తండ్రి ఆడపిల్లని సపోర్ట్ చేస్తాడో, ఒక తండ్రి ఆడపిల్ల చదువు గురించి కానీ వాళ్ళ ఉద్యోగం గురించి కానీ తండ్రి ఎప్పుడైతే, తల్లి కాదు ఇక్కడ, తండ్రి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతాడో ఆ మహిళకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి చూసే చూపు ఒక సమాజంలో ఒక వ్యక్తిని చూసే చూపు ఉంటుంది. సో ఆ వ్యక్తిగా ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఒక మహిళగా చూడడు. కానీ ఎక్కడైతే తల్లి ప్రమేయం వస్తుందో, తల్లికి సోషల్ సెక్యూరిటీ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ అన్ని పక్కన పెట్టండి. తల్లికి కావాల్సింది ఆ బిడ్డ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తల్లి ఏమనుకుంటుందంటే మెట్టనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది. మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ చెప్తారు. కానీ ఉద్యోగం వచ్చేసరికి, ఇంట్లో పనులు వచ్చేసరికి, ఇంట్లో ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చేసరికి ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎవరు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది? బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే అది మహిళలే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే, మనకిచ్చిన జెండర్ రోల్ ఏంటంటే సబ్మిసివ్, బీయింగ్ సబ్మిసివ్, అణిగి మణిగి ఉండాలి, ఇల్లు చూసుకోవాలి, ఇంటికి పిల్లలకి కావాల్సినవి చూసే బాధ్యత ఆడవాళ్లదే. కాబట్టి పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్లు ఉన్నారు. ప్రమోషన్ వస్తే వేరే ఊరికి వెళ్ళాలి, ఇల్లు చూసుకోవడం కష్టం కాబట్టి ప్రమోషన్లు వదిలేసుకున్న ఆడవాళ్లు ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు అత్త మామల్ని చూసుకోవడానికి. అవును. మరి మేడం, మీరు చాలా రైట్ గా పాయింట్అవుట్ చేశారు. అంటే ఒక మెషిన్ లో ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ఒక్కోసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. వెనక్కి వెళ్ళిపోతే తెలుస్తుంది సమస్య ఎక్కడుందని. మీరు అలాగే ముందు ఇంటికి తీసుకెళ్లారు. సో సమస్య మైండ్ సెట్ లోనే ఉంది అని అనడానికి మీరు చెప్పింది చాలా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అవునండి. అంటే మనకి మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే ఎంపవర్మెంట్ ఆర్ సాధికారత అనే దాని గురించి మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే మన పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకేలా చదువుకున్నారు. నేను ఎక్కడ అంటానంటే జెండర్ ఈక్వాలిటీ మనం ఎప్పుడు మాట్లాడాలంటే, సపోజ్ ఇద్దరు పిల్లలకి మీరు ఇంజనీరింగ్ చేయించారు, నేను ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న ఇదే. మీ అబ్బాయికి గనక హైదరాబాద్లో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి మాత్రం రాజస్థాన్లో సీట్ వచ్చింది అనుకుందాం, మంచి కాలేజీలో, ఎంతమంది తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడతారు? అదే రివర్స్ అయితే, అమ్మాయికి హైదరాబాద్లో వచ్చి అబ్బాయికి రాజస్థాన్లో వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు, అసలు ఇంకా అందులో డిస్కషనే లేదు, ఉండదు. కానీ అదే గనక రివర్స్ అయితే అక్కడ ఆలోచించేది ఏంటంటే అంత దూరం అమ్మాయిని పంపించాలా, అంత చెయ్యాలా, లేకపోతే అమ్మాయిని ఏం కన్విన్స్ చేస్తారు, నువ్వు వేరే కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వమ్మా, నువ్వు వేరే ఏదైనా చెయ్యమ్మా అని అమ్మాయిని అక్కడ వెనక్కి లాగడానికి ప్రతి ఇంట్లోని అదొక ప్రొటెక్టివ్ డెసిషన్ అయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ రిగ్రెసివ్ డెసిషన్. ఎస్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటారు, నువ్వు ఉద్యోగం చేసుకో, ఎంతవరకు? నీకు పెళ్లి చేసే వరకు. పెళ్లి చేసిన తర్వాత మీ అత్తమామల ఇష్టం. అత్తమామలు కూడా ఒప్పుకుంటారు ఉద్యోగానికి, నువ్వు చేసుకో అమ్మా అని. ఎప్పుడు మొదలవుతుందంటే 1 సంవత్సరం అయిన తర్వాత, కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు మొదలవుతుంది. అమ్మ నువ్వు 2 హ్యాండిల్ చేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసాయి, అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. కానీ అదే ఆ అబ్బాయికి గనక మీ ఆవిడ కడుపుతో ఉంది, నువ్వు తనకి సపోర్ట్ చేస్తే తను కూడా నీలాగే ఉద్యోగం చేసుకోగలదు, తన మీద అంత ప్రెషర్ ఉండదు, మీ ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకుంటే ఇద్దరూ కూడా ఉద్యోగం చేసుకోగలరు, మీరిద్దరూ కూడా ఒకలాగా టైం ఇవ్వాలి, పిల్లలు అనేది ఉట్టి తల్లి బాధ్యతే కాదు, తల్లిదండ్రుల బాధ్యత. పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు 15 రోజులు పుట్టిన వెంటనే.
చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ, తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచడం అనేది. కానీ ఎర్లీ ఇయర్స్లో తల్లి మాత్రమే ఒక మెయిన్ రోల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ తల్లులు వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ప్రమోషన్స్ని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ని అన్నిటినీ కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు అక్కడే అదే స్థాయిలో ఉండిపోతున్నారు. సో దాంతో ఇంక మరి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు మనకి నాయకులుగా ఎలా కనిపిస్తారు? ఇక్కడ మేడం నాకు ఇంకొక సందేహం ఏంటంటే, సందేహం అనే కంటే నేను ఎప్పుడు పర్సనల్గా చాలా హార్ట్కి తీసుకునే విషయం ఏంటంటే మేడం, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే భర్తో వెనక్కి లాగడం కంటే ముందు అసలు చెప్పకుండానే మహిళ కాంప్రమైజ్ అయిపోతుంది. అంతే, నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు ఈ ట్రాన్స్ఫర్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సంపాదించుకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అని. మరి మహిళల్లో ఈ మైండ్ సెట్ మార్పు ఎలా రావాలంటే? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే తరతరాలుగా మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు మనకి నూరి పోసేది ఏంటంటే ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి. సో ఆడపిల్ల అంటే ధైర్యంగా 4 పనులు చేసుకోవాలి అని మనం నేర్పలేదు. ఎప్పుడూ కూడా 6 గంటల తర్వాత అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి బయటకు వెళ్ళినా ఒక 6 ఏళ్ల తమ్ముడిని తోడు తీసుకోమని చెప్తారు. అదే ఒక 14 ఏళ్ల అబ్బాయికి ఎప్పుడైనా 6 ఏళ్ల చెల్లెల్ని తోడు తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పరు. అంటే 6 ఏళ్ల మగపిల్లాడైనా ధైర్యంగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలడు, అది మన నమ్మకం. అంతేగాని 14 సంవత్సరాల అమ్మాయి తనంతా తను రక్షించుకోగలదనే నమ్మకం మనకు లేదు. మనం చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్లో పెంచాం కాబట్టి మనం ఏ పని చేయడానికి కూడా ఆడవాళ్ళు ఒక నిమిషం వెనకని చేస్తారనమాట. నేను చేయగలనా, నేను నిజంగానే నాకంత ఉందా? సో పెంపకంలో మార్పు వస్తే కానీ, కుటుంబంలో మార్పు వస్తే కానీ ఏ మహిళ కూడా ముందుకి వెళ్ళడానికి మన దేశంలో అవకాశం లేదు. మేడం, మనము ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడినా అందరూ కలిసి ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అని అంటాం. ఆ ఇంక్లూజివ్నెస్లో మహిళల గురించి మాట్లాడతాము, ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇతర సమస్యలు ఉండడం వల్ల మెయిన్ స్ట్రీమ్లో ఉండలేని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఇది ఒక మెట్టుకి పైనున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అవ్వబడుతున్నారు. ఇక మీదట కూడా అలాగే ఇగ్నోర్ అవుతారేమో అని అనిపిస్తుంది. అది వాస్తవమే. మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలం. కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళ గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళని అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వేయగలం. మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చిన్నవి చూసుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి. మార్కెట్లో కూరగాయలు అమ్మడం దగ్గరకు వచ్చేసరికి మీకు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆ మహిళ తను చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ మహిళ అక్కడ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడరు, కానీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొగుడు కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ తనకి అంత సపోర్ట్ చేయరు అని తనకు తెలుసు కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ రకమైన ఒక భయం చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేసి మనం వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నామంటే డిపెండెన్సీ, ఏదైనా సరే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నాం. కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చెయ్యాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేయాలి. విమెన్స్ డే అంటే ఆడవాళ్ళతో సెలబ్రేట్ చేసేది కాదు. విమెన్స్ డే నన్ను అడిగితే మగవాళ్ళతో సెలబ్రేట్ చేయాలి. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ విమెన్హుడ్, దెన్ ఓన్లీ ఐ థింక్ విమెన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది. బికాస్ మ్యాన్ షుడ్ సెలబ్రేట్ ఉమెన్హుడ్. ఉమెన్హుడ్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ బర్త్. ఉమెన్హుడ్ ఈజ్ పుట్టిన దగ్గర నుంచి ఫ్రమ్ ఊమ్ టు టూమ్ ఆవిడ పడే డిఫరెంట్ స్టేజెస్లో, from the age, from getting puberty to getting married to getting a career, giving birth to children, taking care of the family, idantha womanhood lo bhagam. When men start celebrating it, ante danni yoka ఆడవాళ్ల పనిలే అని చూసి వదిలేయకుండా దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకునే విషయంలో వాళ్ళు ఇంత చేస్తున్నారు. స్త్రీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు గుర్తించి, ఎప్పుడైతే దాని గురించి when they start celebrating it, I think in true sense we will be celebrating women. అని మేడం, మనము జెండర్ రోల్స్ అంటే
లింగపరంగా మహిళలు చేయాల్సిన పనులు ఇవి, మహిళల బాధ్యతలు ఇవి, పురుషుల పనులు ఇవి, పురుషుల బాధ్యతలు ఇవి అని మనం, అంటే బేసికలీ మనం ఒక పురుషాధిక్య సమాజం నుంచి వచ్చాం. పేట్రియార్కీ లేదు ఇప్పుడు అని అన్నా గానీ ఆ భావజాలం మనలోంచి వెళ్ళలేదు అని అనిపిస్తుంది. కేవలం అదే ఒక ఆబ్స్టకిల్ లాగా కనబడుతుంది నాకు, అంటే మైండ్ సెట్ మారడానికి. ఒక్కసారి ఆలోచించండి, చిన్న విషయం అండి. పిల్లలు పుట్టినప్పుడు సపోజ్ మన ఎవరైనా ఒక సంవత్సరం బాబు పుట్టినరోజుకి పిలిచారనుకోండి, మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అమ్మాయికి మనం పుట్టినరోజుకి పిలిస్తే మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అక్కడి నుంచి మన మైండ్ సెట్ ఆలోచించండి. అమ్మాయిలు అనేసరికి టెడ్డీ బేర్, సాఫ్ట్ టాయ్స్, కిచెన్ సెట్ ఇలాంటివన్నీ వస్తాయి, సాఫ్ట్ వస్తాయి. మగపిల్లలు అనేసరికి కార్లు, జీపులు, గన్నులు, బ్యాట్, బాల్. అంటే మనం అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, అబ్బాయిలు అంత స్ట్రాంగ్, వాళ్ళు బండిలు అప్పటి నుంచి నడపగలరు, వాళ్ళ బండి గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు సాఫ్ట్, అందుకనే వాళ్ళు టెడ్డీ బేర్స్, కిచెన్ సెట్, వంట నేర్చుకోవాలి. సో కిచెన్ సెట్, సాఫ్ట్ టాయ్స్, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్. సో ఎలా పోయింది మనలో పెట్రియార్కీ, ఎక్కడ పోయింది చెప్పండి? అండ్ కలర్స్ కూడా మనమే డిఫైన్ చేసేస్తాం. అమ్మాయిలకైతే లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ కలర్స్ మనం కొంటాం. అబ్బాయికి అయితే డార్క్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్ దగ్గర నుంచి కూడా మనం డిసైడ్ అయిపోయాం, అబ్బాయిలకైతే ఇది, అమ్మాయిలకైతే ఇది అని, చిన్నప్పటి నుంచి కూడా. అరే ఆఖరికి హాస్పిటల్లో ర్యాప్ చేసే టవల్స్ కూడా అమ్మాయిలకైతే పింక్ కలర్ టవల్స్, అబ్బాయిలకైతే బ్లూ కలర్ టవల్. ఇక్కడి నుంచి మనం మారాలి. జెండర్ స్టీరియోటైపింగ్, దిస్ హ్యాస్ టు బి బ్రోకెన్ అట్ ఆల్ లెవెల్స్. ఫ్యామిలీయే కాదు, అట్ ఆల్ లెవెల్స్, హౌ సొసైటీ లుక్స్ అట్ యూ. మేడం, మరి మీరు గత 23 ఏళ్లుగా కూడా జెండర్ సెన్సిటైజేషన్ చేస్తున్నారు. అంటే రకరకాల మీ వెరైటీ ఆఫ్ వర్క్ చూస్తే మేడం, మీరు గ్రాస్ రూట్ లెవెల్లోనూ వర్క్ చేశారు, పెద్ద పెద్ద MNCల్లోనూ వర్క్ చేశారు, ప్రభుత్వ కార్యస్థలాల్లో కూడా మీరు పనిచేశారు. మరి ఈ 2 దశాబ్దాల్లో మీరు ఏమైనా మార్పు గమనించారా? నేను 1999లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్టడీ ఆన్ పంచాయత్, విమెన్ లీడర్స్ ఇన్ పంచాయత్. అప్పుడు స్టడీ చేసినప్పుడు విలేజెస్కి వెళ్ళి సర్పంచులతో, మహిళా సర్పంచులతో మాట్లాడాలి అంటే ఆవిడ వంట చేస్తుంది, ఏదన్నా నాకు చెప్పండి, రైట్? సంతకాలు ఆవిడ పెడుతుంది, డెసిషన్స్ నేను తీసుకుంటా, పొయ్యి పక్కనే ఫైల్ పెట్టుకొని సంతకం పెట్టుకోవడం. ఆవిడ బయటకి రాదు, అది మహిళలకి సంబంధించిన సీట్ కాబట్టి, రిజర్వేషన్ కాబట్టి ఆవిడ పేరు, కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99. 2022లో కూడా నేను సేమ్ గ్రామానికి వెళ్ళాను. మార్పు ఏమీ లేదు. ఒక మార్పు ఏంటి వచ్చిందంటే, ఆవిడొచ్చి సీట్లో కూర్చుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్పంచ్తో మాట్లాడాలంటే భర్తతో మాట్లాడతారు, కానీ సర్పంచులతో మాట్లాడరు. అంటే మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలంటే మీరు ఆలోచించండి, నువ్వు మహిళా సర్పంచ్ ఎవరు? మహిళా సర్పంచ్తో మాట్లాడాలి కదా. మీ వారు లేరా అండి? ఆవిడ అక్కడ ఉన్నా కూడా అంటే ఆయన డెసిషన్స్ తీసుకుంటాడన్నమాట. సో ఈ 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే, మహిళలు బయటకు వస్తున్నారు, వాళ్ళు పంచాయతీలో కూర్చుంటున్నారు, వాళ్ళు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు. ఇది మార్పు. కానీ ఇంకా స్టిల్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళ పరిస్థితి. మిగతా మహిళల్లో చైతన్యం లేదా? నా కెరియర్లో 19,000 మంది సెక్స్ వర్క్లో ఉన్న మహిళలతో వర్క్ చేసి వాళ్ళ చేత వ్యాపారాలు స్టార్ట్ చేయించాను. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 88% రీటైన్ అయ్యారు వాళ్ళు వ్యాపారాలు చేస్తూ. 12% ఇలాగో డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే ఆ మహిళలు కూడా వాళ్ళల్లో ఉన్న చైతన్యం చూడండి, వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చూడండి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంకో 2-3 వాళ్ళు ఉపాధులు కూడా కల్పిస్తున్నారు. అంటే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 80% మంది కూడా వాళ్ళు బై చాయిస్ సెక్స్ వర్క్ లోకి వెళ్ళుంటారు. బై ఛాన్స్ వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు బయటకు వచ్చి దే ఎమర్జ్డ్ అవుట్ యాజ్ లీడర్స్. వాళ్ళ నాయకత్వ పాత్ర పోషించారు. లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ ఉమెన్ కుంది. అందుకని ఒక 5 సంవత్సరాల పిల్లకు గానీ 6 సంవత్సరాల పిల్లకు గానీ ఒక తల్లి తమ్ముడిని చూసుకో అని వదిలేసి వెళ్ళగలుగుతుంది పనికి. ఎందుకు? అమ్మాయి చూసుకోగలదు అని. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 5 ఏళ్ల అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళదు, ఎందుకంటే వాడంత బాధ్యతగా చూసుకోవడం అనే నమ్మకం. అంటే ఆ బాధ్యత, ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఒక రకమైన ఏదైనా పనిని సమర్థవంతంగా చేయటం అనేది స్త్రీలకి చిన్నప్పటి నుంచి వచ్చింది.
అది బహుశా అది కూడా వన్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైప్ అయి ఉండొచ్చు. బట్ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే, సో దాన్ని కనుక ప్రాపర్గా నర్చర్ చేసి దాన్ని కనుక కరెక్ట్ వేలో మనం కనుక తీసుకెళ్ళగలిగితే మహిళా సాధికారత అనేది మనం మాట్లాడుకోకలేదు, మన కళ్ళు ముందు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మేడం, మనము అంటే దేనికైనా బేసిస్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. మరి ఎంతమంది మహిళలు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు? హై స్కూల్ వరకు వచ్చేసరికి మనకి 78% అమ్మాయిలు హై స్కూల్ వరకు వెళ్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసరికి లెస్ దెన్ 50%, 49% ఉన్నారు. ఇంకా మనకి అమ్మాయి చదువు పెళ్లి కోసమే. ఇంకా ఈ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే పెళ్లి చేసేయచ్చు. అంటే పిల్లలకి ABCDలు ఎక్కాలు చెప్పుకునే అంత చదువు ఉంటే చాలు అని నమ్ముకునే సమాజంలోనే మనం ఇంకా ఉంటున్నాం. మనం టౌన్స్లో, సిటీస్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా 25% ఆఫ్ పాపులేషన్ స్టిల్ ఫీల్ దట్ 10th అయిపోతే పిల్లకి పెళ్లి చేసేయచ్చు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అబ్బాయిని తీసుకుని రావాలంటే అంత కట్నం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందుకనే చాలా మంది ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ ఎందుకు అంటే అబ్బాయి కంటే అమ్మాయి ఓవర్ క్వాలిఫైడ్ అయి ఉండొద్దు అన్నది ఒక పెద్ద నామ్. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇంత అంటే అబ్బాయి ఒప్పుకోడు పెళ్లి చేసుకోవడానికి. అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి లీడర్షిప్ రోల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కూడా ఒక ఆబ్లిగేషన్. మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. చాలా కొద్ది ఫ్యామిలీస్ లో మాత్రమే మగవాళ్ళు ఆడవాళ్ళ సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావించగలుగుతారు. లేకపోతే ఆడవాళ్ళ సక్సెస్ ఈజ్ నాట్ టాలరేటెడ్ బై మ్యాన్. ఎందుకంటే ఆడవాళ్ళు పని చేయొచ్చు, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పులేదు, కానీ ఆడవాళ్ళు బాసులుగా ఉంటే ప్రాబ్లం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ అండర్ అ ఉమెన్ బాస్. చాలా స్టడీస్ హవ్ షోన్ ఇట్. మెనీ పీపుల్ హ్యావ్ అవుట్రైట్లీ సెడ్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మెన్ యాజ్ బాస్ దాన్ అ ఉమెన్ యాజ్ బాస్. డెసిషన్ మేకింగ్ అనేది మగవాళ్ళు మాత్రమే చేసుకోగలరు. అంటే ఒళ్ళొంచి చేయి తిప్పి పని చేయించడం ఎవరికి నచ్చదు మేడం. అది బేసికలీ అంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఒళ్ళొంచి చేయి తిప్పి చదివిస్తారో వాళ్ళు లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కూడా ఫర్ మాక్సిమం ప్రొడక్టివిటీ వాళ్ళు చేసేది అదే. కాబట్టి ఫాలో ద సేమ్ ఫార్ములా. సో ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ టాస్క్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇంట్లో తాలింపు వేస్తూ, పిల్లలు హోంవర్క్ చూసుకుంటూ, భర్తకి ఆఫీస్కి కావాల్సినవి ప్రిపేర్ చేస్తూ అన్ని పనులు ఒకసారి చేయగలం. అదే గనక భర్త వంటగదిలో ఉండి మనం ఒక ప్రశ్న వేసినా ఆ తాలింపు మాడిపోతుంది. దే కాంట్ థింక్, బట్ వీఆర్ మల్టీ టాస్కర్స్. ఎవ్రీ ఉమెన్ పొద్దున్న మీరు చూస్తే పొద్దున్న 6 to 8 ఎవ్రీ ఉమెన్ విల్ బి మల్టీ టాస్కింగ్. వంట చేస్తూ ఉంటుంది, బాక్స్ చదువుతూ ఉంటుంది, పిల్లలకి బట్టలు తీసిస్తుంటుంది, భర్తకి బట్టలు తీసిస్తూ ఉంటుంది, పనమ్మాయి వచ్చిందో చూస్తుంది, పాలు వచ్చాయలేవో చూసుకుంటుంది. ఇవన్నీ చేయగలదు ఒక స్త్రీ. మరి ఇంత మల్టీ టాస్కింగ్ చేయగలిగిన స్త్రీలో ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది? కానీ అది మనం ఎందుకు గుర్తించట్లేదు? అంతేకాకుండా మేడం, మీరు ఇందాక అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు అని. కొన్ని రంగాల్లో మగవాళ్ళు అయితేనే చేయగలరు అని గీతలు గీశారు. కానీ ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే సుధామూర్తి గారిని కూడా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు అని అన్నారు. కాలేజ్కి వెళ్ళి ఇంజనీర్ అయ్యి పెళ్లి చేసుకొని తన భర్తకి కేవలం జీవన సహచరిలా కాకుండా వృత్తిలో కూడా సహచరిలాగా చేసి ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఆవిడ. అది సుధామూర్తి గారికే తగింది, ఎందుకంటే ఆవిడ నారాయణమూర్తి గారి భార్య కాబట్టి. అలాంటి లగ్జరీ ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నారు మేడం? అది అక్కడ మనం ఒకటి గమనించాలి. సుధామూర్తి గారు వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ నారాయణమూర్తి గారు. అవును, బట్ దెన్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ నారాయణమూర్తి గారు బిజినెస్. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అక్కడ నారాయణమూర్తి గారు హీ టుక్ హిస్ వైఫ్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్. ఒక వైఫ్ అని సెకండరీ స్టేటస్ ఇవ్వలేదు ఆయన.
సో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ పార్ట్నర్స్గా వ్యవహరించగలిగారు కాబట్టి సుధామూర్తి గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. ఎన్ని చోట్ల మనం వీ లుక్ అట్ ఉమెన్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్, ఎన్ని చోట్ల అది సాధ్యపడుతుంది మనం చూసుకోవడానికి. మన ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడా కూడా ఉమెన్ని, ఇప్పుడు ఉమెన్ కనుక మగవాళ్లతో పాటు భుజంతో భుజం రాసుకుని వెళ్తుంది అంటే మగ రాయుడుగా పిలుస్తారు కానీ అది సాధికారతగా గుర్తించట్లేదు. అక్కడి నుంచి మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం బోల్డ్గా ఉండి ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా షీ గెట్స్ బ్రాండెడ్ as మగరాయుడు. మీరు అన్నట్టుగా ఒక మొగ్గ స్థాయి నుంచి చిన్నప్పటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసే పద్ధతిలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త నుంచి కూడా దాని ఇంపాక్ట్ ఉంటది అని అంటారు. అబ్సల్యూట్లీ. మేడం, మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం కాబట్టి ఒక విషయం నాకు మళ్ళీ గుర్తు చేయాలనిపిస్తుంది. మహిళల్లో నాయకత్వ పాత్రల గురించి మాట్లాడినప్పుడు మహిళలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గానో స్కూల్ టీచర్ గానో సూట్ అవుతారు అనుకుంటాం, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సూట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఒక పైలట్ అవుతారు అని అనుకోము. ఒక టెక్నాలజీ ఆఫీసర్, ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంతమంది సిటీఓలు ఉన్నారు అని చూస్తే సీఈఓలు ఎక్కువ ఉంటారు, సిటీఓలు అసలు ఉండరు. టెక్నాలజీ మహిళలది కాదు అనుకుంటారు. బట్ వై షుడ్ ఇట్ నాట్ బి అ ఉమెన్స్ ఫోర్టే? సో ఇది కూడా మనస్తత్వంతో సంబంధించిన విషయం కాబట్టి, థింకింగ్ ఐడియాలజీతో సంబంధించిన విషయం కాబట్టి, చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలకి కట్నం కోసం డబ్బులు దాచకండి. ఇండిపెండెంట్గా వాళ్ళు తయారవడానికి ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి. అలాంటప్పుడే మనం వీ కెన్ మేక్ ఏ బెటర్ సొసైటీ. సో విమెన్స్ వర్క్ అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ వర్క్, ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు పని చేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి అని మనం నమ్మి ఆ దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం మహిళా సాధికారత వైపు వెళ్ళగలము. మహిళల్ని మనం అన్ని రంగాల్లో కూడా చూడగలం. పెంపకంలోనూ అలాగే చూడాలి, ఎదుగుదలలోనూ అలాగే చూడాలి. అలాగే వాళ్ళ వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి మనం మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకొని మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.